విలాసాల మత్తు వదిలి వివేకుని బాట నడిచి స్వాభిమాన భారతాన్ని జగీజీ వివేకుడు కలలుగన్న భారతం దేవుడెక్కడున్నాడని నలుదిక్కుల శోధించే దీనదలిత దుఃఖితులను దైవంగా దర్శించే పంతాలెన్నున్నా మన గమ్యమొక్కటేనని ప్రపంచానికి అందించే సందేశం ఇదేనని స్వామీజీ వివేకుడు కలలుగన్న భారతం గత వైభవ శిఖరాల అంచుదాక చేర్చుదాం. నేను చెప్పిన తర్వాత మీరు అనుసరించారు, చాలా బాగా పాడారు. ఈ పాట ఇంతకుముందు మేము విన్నామన్న వాళ్ళు చేయొద్దండి. వినలేదు, మొదటిసారి పాట, కొత్త పాట మీకు కదా. స్వామి వివేకానంద యొక్క సందేశం ఈ పాటలో ఉంది, ఉందా కదా? చూడండి చక్కగా. స్వామీజీ ఏం కోరుకున్నాడు తెలుసా? ఎలాంటి యువతను కోరుకున్నాడు తెలుసా? ఇనుప కండలు ఒక్కున్నారు, వజ్రతుల్యమైన హృదయం కలిగినటువంటి ఒక 100 మంది యువకులు గనక నాకు ఉన్నట్టయితే ఈ దేశాన్ని నేను మారుస్తానన్నాడు. ఏమన్నాడండి? ఎంతమంది? 100 మంది యువకులు, వజ్రతుల్యము, ఇనుప కండరాలు, చక్కటి దేశభక్తి కలిగినటువంటి కొద్దిమంది యువకులు ఉంటే చాలన్నాడు. అలాంటి యువకుల కోసం ప్రయత్నం చేశాడు. అందుకే స్వామి వివేకానంద జయంతిని యువజనోత్సవంగా మనం చేసుకుంటున్నాం. ఇందాక మనకు సార్ గుర్తు చేశారు. అదేవిధంగా స్వామి వివేకానంద భారతదేశంలో పుట్టారు. ఏ దేశంలో పుట్టారండి? ఏ ఊర్లో పుట్టారు? ఆదిలాబాద్లోనా? ఏ ఊర్లో మరి? కలకత్తాలో. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి కలకత్తాలో వారు 1860 వెరీ గుడ్, మీకు బాగా గుర్తుంది. మరి జనవరి 1863 జనవరి 12వ తేదీన మన దేశానికి మనం ప్రపంచమే మర్చిపోలేనటువంటి ఒక మహా గొప్ప వ్యక్తి, ఒక దేశభక్తుడు, ఒక సన్యాసి, ఒక సాధువు మనకు దేశానికి, మనకు ప్రపంచానికి భువనేశ్వరి దేవి ఇచ్చింది. ఎవరిచ్చారు మనకు? వాళ్ళ అమ్మగారు. ఏం పేరు? తల్లి పేరు ఏంటి? వాళ్ళ అమ్మ పేరు? మీ అందరికీ శివాజీ చరిత్ర తెలుసు. శివాజీ అంత గొప్పవాడు కావడానికి వాళ్ళ తల్లి జీజియాబాయి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని శివాజీని చిన్నప్పటి నుంచే వీరగాథలు చెప్పింది. గొప్ప గొప్ప కథలు, రామాయణము, భారతము, వీరుల యొక్క కథలు చెప్పిన కారణంగా ఛత్రపతి శివాజీ గొప్ప రాజై హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఏం స్థాపించాడు? అలా వివేకానంద యొక్క తల్లి గారు భువనేశ్వరి దేవి కూడా స్వామి వివేకానందను అలా పెంచింది చిన్నప్పటి నుంచే. చిన్నప్పటి పేరు తెలుసా వివేకానందది? ఏం పేరండి? నరేంద్ర కదా, నరేంద్రుడు. కాబట్టి ఆ చిన్ననాటి నరేంద్రుడికి మీ ఎంత వయసు నుంచే 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి నుంచే చక్కటి విద్య, బుద్ధులు, సంస్కారము, విలువలు, ధైర్యము, సాహసము, సేవ, మనలో ఎన్ని గుణాలు ఉండాలో ఆ గుణాలన్నీ కూడా ఎవరు నేర్పారు? అమ్మగారు నేర్పారు. అందుకే మనం తల్లిని ఏమంటాము? మనకు దేవత తల్లి, దేవుడితో సమానం. మొట్టమొదటి దేవత మనకు తల్లే. అలా మన తల్లి ఒక వ్యక్తిని తయారు చేయడానికి మన తల్లి మనకు కారణం. ఇప్పుడు మనం ఇంత సంస్కారవంతులు కావడానికి మనకు తల్లి, విద్యాబుద్ధులు రావడానికి కారణము మన యొక్క గురువులు, మన యొక్క ఉపాధ్యాయులు. చూడండి, మనం ఇంత గొప్పవాళ్ళు కావడానికి మన వెనకాల తల్లి ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, ఉపాధ్యాయులు ఉన్నారు. వీళ్ళందరూ దైవ సమానులుగా ఉన్నారు కాబట్టి ఇవాళ మనం అందరం ఇక్కడ ఉన్నాం. మనలో జ్ఞానం ఉంది, మనకు తెలివితేటలు వచ్చాయి, మనం సమాజంలో ఎలా జీవించాలి,
సంస్కారవంతులుగా విద్యావంతులుగా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనకు తల్లి తండ్రి మన యొక్క గురువుల ద్వారా మనకు అందింది. అలా వివేకానంద గారికి కూడా నరేంద్రుడికి కూడా చిన్నప్పటి నుంచే తండ్రి కూడా దగ్గరుండి ఆయనకు సంస్కారం నేర్పించాడు, విద్యాబుద్ధులు నేర్పించాడు. తల్లిగారు కూడా ధైర్య సాహసాలు నేర్పించింది. చివరికి స్వామి వివేకానంద ఏమన్నాడంటే, నేను నా తల్లికి రుణపడి ఉన్నాను. ఎందుకంటే నేను ఇంత గొప్పవాడు కావడానికి, ఆయన చెప్పుకున్నాను ఆయన జీవిత చరిత్రలో, నేను ఇంత గొప్పవాడు కావడానికి, సమాజంలో నేను ఒక మంచి వ్యక్తిని కావడానికి నా తల్లి కారణం అని చెప్పాడు. నేను ఇంత గొప్పవాడు కావడానికి ప్రపంచంలో ఒక వాళ్ళందరినీ స్మరించుకునేటువంటి వ్యక్తి. కాబట్టి చూడండి మన వెనక ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. మన అడుగు ముందుకు వేయడానికి మన వెనకాల 10 అడుగులు వేస్తూ మన వెన్నుదన్నుగా ఉంటూ మన వెన్నంటే ఉంటూ మన ఉపాధ్యాయుడు, మన తల్లి, మన తండ్రి, మన సోదరుడు, మన మిత్రుడు, వీళ్ళందరూ కూడా మన వెనకాల ఉంటారు. కాబట్టి అలాంటి యొక్క నరేంద్రుడి యొక్క తయారీలో అంతమంది ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అలా గొప్ప వ్యక్తిగా నరేంద్రుడు ప్రపంచానికే మార్గదర్శనం చేశారు. చిన్నప్పటి నుంచే చాలా తెలివిగలిగినటువంటి వ్యక్తి నరేంద్రుడు. మీరు చాలాసార్లు విని ఉంటారు, ఆయన కొన్ని సంఘటనలు చెప్తాను నేను. వాళ్ళ నాన్నగారు అనేక రకాల దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళు. వాళ్ళ నాన్న సేవలు, వాళ్ళ దాన ధర్మాలు చూసిన తర్వాత వివేకానంద కూడా సేవకుడు అయిపోయాడు. ఆయన చెప్పాడు, ఈ దేశంలో ఒక కుక్క కూడా పస్తునడానికి వీల్లేదు. ఇందులో చెప్పాడు ఆయన, ఏ ఇస్ దేశ్ కే అందర్ एक कुत्ते भी भूख से नहीं मरना चाहिए, ऐसी स्थिति जब तक रहेंगे तब तक मैं ये भारत देश में बार बार जन्म लूंगा అన్నాడు ఆయన. ఈ దేశంలో ఒక కుక్క కూడా ఉపాసం ఉండడానికి వీల్లేదు. అలాంటి స్థితి ఎప్పటి వరకు ఈ దేశంలో ఉంటుందో అప్పటి వరకు నేను మళ్ళీ మళ్ళీ భారతదేశంలో పుడతానని చెప్పాడు స్వామి వివేకానంద. చప్పట్లు కొట్టండి ఒకసారి వివేకానంద. అంటే చూడండి, మనుషులే కాదు, ఏ ప్రాణి, ఒక కుక్క, ఒక పక్షి, ఒక జంతువు ఎవరు కూడా ఉపవాసం ఉండడానికి వీల్లేదు. కనీసం ఒక పూట 2 పూటలైనా భోజనం చేయాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. అందుకే ఆయన ఏం చేసేవాడో తెలుసా, వాళ్ళ ఇంటికి ఎవరైనా వస్తే, చిన్నపిల్లోడు కదా అని ఇంట్లో ఉంటే, ఎవరైనా బయట నుంచి ఆడుకోవడానికి వస్తే పైన ఉండేటువంటి బట్టలు విసిరేసేవాడు, వాళ్ళకి ఇచ్చేవాడు, దానం ఇచ్చేవాడు. ఆయన కట్టుకునే బట్టలు కూడా, ఆయన చొక్కా అలాంటివి కూడా విసిరేసి కిటికీలోంచి విసిరేసేవాడు, దానం ధర్మం అడుక్కోవడానికి వచ్చినటువంటి వాళ్ళకి చిన్న వయసులోనే. అలా చిన్నప్పటి నుంచే సేవ అంటే ఆయనకు ప్రాణం, సేవించడం ఆయనకు ప్రాణం. అందుకే జీవితమే భారతదేశానికి అంకితం చేశాడు. ఈ తల్లి భారతమాత నా కన్న తల్లి. మనందరూ చాలా అదృష్టవంతులు. నాన్న, ఈ దేశంలో పుట్టాం మనం. ఏమంటాం మనం? భారత మాత. ఏమంటాం? మాత అంటే తల్లి. ప్రపంచంలో 200 పైన దేశాలు ఉన్నాయి కదా, ఎక్కడైనా అమెరికా మాత, చైనా మాత, జర్మనీ మాత, లండన్ మాత అన్నారా? మనం ఏమన్నాం? భారత. ఏమన్నాం? చూడండి ఎంత గొప్ప వ్యక్తులం. ఈ యొక్క భూమిని, యొక్క తల్లిని, మన యొక్క దేశాన్ని మనము తల్లిగా భావించాము. మన యొక్క సంస్కారం అది. మనకు వివేకానంద లాంటి గొప్ప వ్యక్తుల ద్వారా మనం నేర్చుకున్న సంస్కారం అది. చూడండి, ఈ దేశాన్ని తల్లిగా ఆరాధిస్తున్నాం. అందుకే మనం అందరం ఏం చెప్తాం ప్రొద్దునే ప్రతిజ్ఞలో, భారతదేశము నా, భారతీయులందరూ. చూడండి, అందుకే భారతదేశంలో మనం అందరం కలిసిమెలిసి జీవిస్తున్నాం. కానీ ఇందాక మన సార్ చెప్పారు, ఇంత మంచి గొప్ప దేశంలో మనల్ని కలిసి ఉండకూడదు అనడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, కుట్ర చేస్తూ ఉన్నారు. భారతదేశంలో కులాల పేరుతో, వర్గాల పేరు మనం విడగొట్ట పనిచేశారు. ఆ తర్వాత ఆంగ్లేయులు కూడా ప్రయత్నం చేశారు, డివైడ్ అండ్ రూల్. ఎందుకు? భారతదేశంలో వీళ్ళందరూ కలిసి ఉంటే మేము ఈ దేశాన్ని పరిపాలించలేము, కాబట్టి వీళ్ళని విడగొట్టాలి. భాష పేరుతోటి, ప్రాంతం పేరుతోటి, కులం పేరుతోటి, మతం పేరుతోటి, అనేక రకాల పేరుతోటి విడగొట్టేటువంటి కుట్ర మొఘలాయులు చేశారు. అసలు ఈ దేశానికి ఎవడెవడు వచ్చాడో తెలుసా? గ్రీకులు వచ్చారు, హూనులు వచ్చారు, శకులు వచ్చారు, కుషానులు వచ్చారు, పోర్చుగీస్ వారు వచ్చారు, ఫ్రెంచ్ వారు వచ్చారు, డచ్ వారు వచ్చారు, మొఘలాయులు వచ్చారు, చివరికి ఆంగ్లేయులు వచ్చారు ఈ దేశానికి. దాదాపు 1000 సంవత్సరాలు ఈ దేశం మీద నిరంతరం పోరాటం జరిగింది, దాడులు జరిగాయి. మనదైనటువంటి భారతీయ సనాతన సంస్కృతి, సనాతన ధర్మాన్ని దెబ్బగొట్టి ఈ యొక్క ధర్మమే లేకుండా, ఈ యొక్క దేశ సంస్కృతే లేకుండా చేయడానికి అనేక రకాల ప్రయత్నం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికి కూడా ఈ దేశం నిలబడి ఉంది అంటే కారణము
వివేకానంద లాంటి అనేక మంది ఈ దేశంలో జన్మించారు కాబట్టి ఈ సంస్కృతి మిగిలి ఉంది ఈరోజు. అలాంటి గొప్ప సంస్కృతికి వారసులుగా ఈరోజు మనం పుట్టినందుకు మరి మన దేశాన్ని, మన సంస్కృతిని, మన కుటుంబాలని, మన తల్లిదండ్రులను గౌరవించడము, గురువులను గౌరవించడము, ఇవన్నీ కూడా మనం నిరంతరం చేయాలి. అదేవిధంగా మనలో అనేక రకాలైనటువంటి మంచి గుణాలను, మంచి జ్ఞానాన్ని స్వామి వివేకానంద చెప్పాడు. ఆయన జ్ఞానము లేకపోతే శూన్యము, జ్ఞానం గనక లేకపోతే మనిషి జీవితమే శూన్యం అని చెప్పాడు. అందుకనే జ్ఞానాన్ని సంపాదించాలి, ఏకాగ్రతను సంపాదించాలి. 7వ తరగతిలో ఉన్నాడు స్వామి వివేకానంద. వాళ్ళ స్నేహితులతో కూడి ఆటలు ఆడుకోవడానికి వెళ్ళారు గ్రౌండ్కి వెళ్తే అక్కడ ఆడుతూ నరేంద్రుడు చిన్నగా అక్కడ కూర్చొని ఒక మూలను కూర్చొని గ్రౌండ్లో ధ్యానంలో కూర్చుండిపోయాడు. ధ్యానం అంటే చాలా ఇష్టం, మెడిటేషన్ ఆయనకి. ధ్యానంలో కూర్చుండిపోయాడు. మిగతా వాళ్ళందరూ ఆడుకుంటున్నారు. అంతలో ఒక పెద్ద నాగుపాము వచ్చింది, దగ్గరకు వచ్చింది. వాళ్ళు ఫ్రెండ్స్ చూశారు. ఒరే నరేంద్ర లేరా నాగుపాము వస్తుంది, లేరా. నరేంద్రుడు వినపట్లేదు ఆయనకి. అరే ఏమైంది నరేంద్రుడికి? గట్టిగా అరిచారు, నరేంద్ర లే, ఏ నరేంద్ర లే, పాము వస్తుంది అన్నారు. వినిపించట్లేదు నరేంద్రుడికి. నిద్రపోయాడా, పడుకున్నాడా నరేంద్రుడు? ఎలా ఉన్నాడు ఆయన? ధ్యానంలో ఉన్నాడు. అంటే అంత పెద్ద నాగుపాము, ప్రమాదకరమైన నాగుపాము వస్తే కూడా ఆయనకు స్పృహ లేనంత ధ్యానంలో ఉండిపోయాడు. కాబట్టి ప్రపంచంలో మొట్టమొదటి మేధావి, చిట్ట చివరి మేధావి కూడా ఆయన. ఇంకా వివేకానందుని దాటిన వ్యక్తులు ఇంకా పుట్లే. ఇప్పటికీ 20 సంవత్సరాల వయసులోనే 20,000 గ్రంథాలు చదివాడు. ఎన్ని గ్రంథాలండి? 20,000 గ్రంథాలు 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి చదివాడు. ఈయన మీరున్నారు, విద్యార్థులు ఉన్నారు, మనం ఉన్నాం. మన సబ్జెక్టులు చదువుతుంటే సాయంత్రం 6 అయిందంటే బోరు కొడుతుంది మనకి. మన సబ్జెక్టులు మళ్ళీ రేపు తెల్లారి మనం అక్కడ హోంవర్క్ ఇవ్వాలి టీచర్లకి, రేపు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వాలి. అవి చదివేసరికి అలసిపోతుంటాం మనం. మరి ఆయన 20 సంవత్సరాల వయసులో అంటే చదువుకునే వయసు ఆయన. ఆ వయసులోనే 20,000 గ్రంథాలు చదివాడంటే ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి, ఎంత నిష్ఠతో, ఎంత శ్రమ కోర్చి ఆయన అన్ని పుస్తకాలు చదివాడు. చూడండి, చికాగో మహాసభలకు వెళ్ళారు వివేకానంద. తెలుసా మీ అందరికీ? అమెరికాలో, భారతదేశంలో ప్రపంచంలో అనేక దేశాలు తిరిగారు ఆయన. తిరిగి మన యొక్క సనాతనమైన ధర్మము, మన సంస్కృతి గురించి చెప్పారు ఆయన. చికాగోకి వెళ్ళి సభల్లో నిలబడి ఆయనకు 2 నిమిషాలు అవకాశం ఇచ్చారు. 2 గంటల సేపు మాట్లాడాడు ఆయన. ఎవరికి తెలియదు 2 గంటలైన సంగతి. అలా మాట్లాడాడు ఆయన. ఏం మాట్లాడాయన? ఆయన చికాగోలో మొట్టమొదటి వర్డ్ ఏమన్నాడంటే, మై డియర్ అమెరికన్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. అప్పటి వరకు మాట్లాడిన వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్స్ అని అన్నారు. మగవాళ్ళారా, ఆడవాళ్ళారా, మహిళలారా, పురుషులారా అన్నారు అందరూ. కానీ వివేకానంద లేసి ఏమన్నారు? ఆత్మీయంగా నా సోదర సోదరి మనులారా, నా అన్నా చెల్లెళ్ళారా, అక్కా చెల్లెళ్ళారా అని సంబోధించగానే అసలు ఆ మాట ఇప్పటి వరకు ఆ సభలో ఎవరు వినలే. అరే ఎదుటి వ్యక్తులకి సభలోకి వచ్చిన వాళ్ళు అన్నా చెల్లెలు ఎలా అవుతారు, అక్కా చెల్లెలు ఎలా అవుతారు? నేనెవరో, నువ్వెవరో, నేవెక్కడి నుంచి వచ్చాను, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నా కుటుంబానికి నీ కుటుంబానికి సంబంధం లేదు, బంధుత్వం లేదు, నా దేశం వేరు, నీ దేశం వేరు, ఎన్నో దేశాల నుంచి వచ్చారు అక్కడికి. మరి అన్నదమ్ములు ఎలా అవుతాం? అది భారతీయ తత్వం, అది హిందుత్వం అంటే. ఈ దేశంలో మనం అందరం అన్నదమ్ములం, సోదరులం, ఏ కులమైనా, ఎవరైనా, ఏ వర్గమైనా, ఏ మతమైనా. ఇది మన భారతదేశం యొక్క గొప్పతనం. ప్రపంచంలో చికాగో మహాసభలలో స్వామి వివేకానంద నిర్ణయించారు. ఆశ్చర్యపోయారు. 2 నిమిషాలు 3 నిమిషాల సమయం ఎటుపోయిందో. 2 గంటల పాటు మన దేశము, మన సంస్కృతి ఏం చెప్పాడు ఆయన? ఆయన ఏం కొత్తగా సిద్ధాంతం ఏం చెప్పలే, భగవద్గీత చెప్పలే, రామాయణం చెప్పలే. స్టేజ్ మీద ఏం చెప్పాడు? మన భారతదేశంలో మేము ఎలా ఉంటామో చెప్పాడు. మేము ఎలా ఉంటాము? మా ఇంట్లో మేము అమ్మని గౌరవిస్తాం, మా భారతదేశంలో మా తల్లిని గౌరవిస్తాం, మా తండ్రిని గౌరవిస్తాం, మా ఉపాధ్యాయుని గౌరవిస్తాం, మేము గురువుగా ఆచరిస్తాం. గురువురు బ్రహ్మ, గురువురు విష్ణు చెప్పాడు ఆయన. భగవంతుని చూస్తాం మనం తల్లి, తండ్రి, గురువులో. మా కుటుంబంలో మేము కలిసిమెలిసి ఉంటాం. మా కుటుంబంలో మేము నానమ్మని గౌరవిస్తాం, మా అమ్మమ్మని గౌరవిస్తాం, మా తాతయ్యని గౌరవిస్తాం. మేము అన్నా చెల్లెళ్ళు, అక్కా చెల్లెళ్ళు కలిసిమెలిసి ఆడుకుంటాం. మేము కొట్టుకోం, మేము తిట్టుకోం. మేము కొట్టుకున్నా ప్రేమగా వ్యవహరిస్తాం. మేము మళ్ళీ కలిసిపోతుంటాం. మాకు ఈర్ష్య లేదు, అసూయ లేదు. మేము ఆత్మీయంగా ఉంటాం, ప్రేమగా ఉంటాం. చుట్టుపక్కల వారితో, ఇరుగుపొరి వారితో మేము ఆత్మీయంగా ఉంటాం.
మా కుటుంబానికి ఎవరైనా అతిథి వస్తే ఆయనకు మర్యాద చేస్తుంటాం. మామయ్య రండి, కూర్చోండి, మంచినీళ్ళు తాగండి, టీ తాగండి, భోజనం చేయండి, గౌరవిస్తాం. వాళ్ళు చెప్పిన మంచి మాటలు విని మేము అనుసరిస్తాం. మేము అతిథి దేవో భవ అంటాం కదా. మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళను మనం గౌరవిస్తాం లేదా? ఈ విషయాలు చెప్తుంటే అసలు ఇన్ని విషయాలు ఉంటాయా తెలుసా మీకు? ప్రపంచంలో అసలు కుటుంబమే లేదు ఇవాళ. అనేక దేశాల్లో కుటుంబం లేదంటే తల్లిదండ్రులు లేరా, పిల్లలు లేరా? ఉన్నారు. చిన్నప్పుడే హాస్టల్లో వేసేస్తుంటారు చిన్న పిల్లలకి, 1వ తరగతి 2వ తరగతి నుంచే. మళ్ళీ ఇంటికి పోరు వాళ్ళు, ఇంకా వాళ్ళ జీవితం వాళ్ళదే ఎరిగి పెద్దవాళ్ళైన తరగతి. ఇప్పుడు ఇక్కడ హాస్టల్లో ఉన్నారు, మీరు 5వ తరగతి 10వ తరగతి ఇక్కడ చదువుకున్న తర్వాత మీరు ఇంటికి వెళ్తుంటారు, వస్తుంటారు, మీ పేరెంట్స్ ఇక్కడికి వస్తుంటారు. మళ్ళీ మనం కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు పండగలకి పబ్బాలకు మనం వెళ్తుంటాము, అక్కడ ఏముండదు ఇంకా. అలా తల్లిదండ్రులకు పిల్లలకు సంబంధం ఉండదు, ఇంట్లో పెద్దవాళ్ళకు సంబంధం ఉండదు. వాళ్ళ ఇంట్లో ఉండే నానమ్మలు తాతయ్యలకు వాళ్ళు ఓల్డ్ ఏజ్ ఆశ్రమాలలో వేస్తారు, హాస్టల్స్లో వేసేస్తారు, ఇంట్లో ఉండరు. మీ ఇంట్లో మీ అమ్మనాన్నలకు ఓల్డ్ ఏజ్ ఆశ్రమాల్లో వేస్తున్నారండి? ఉన్నారు అట్లా ఎవరైనా? మన ఇంట్లో పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళు మంచంలోనే అన్ని రకాల పరిస్థితుల్లో ఉన్నా, లేవలేని స్థితిలో ఉన్నా కూడా వాళ్ళకి సేవలు చేస్తూ మన తల్లిదండ్రులు సేవలు చేయడం చూస్తున్నారా మీరు? చేస్తారా లేదా? మన తాతయ్యలకి నానమ్మలకి పెద్దవాళ్ళకి నడవలేని స్థితిలో ఉంటే వాళ్ళకి అన్ని సేవలు చేసేటువంటి మన తల్లిదండ్రులు మన ఇంట్లో ఉన్నారు. ఇది మన సంస్కృతి, మన సంస్కారం. ఇది తల్లిదండ్రులకు చివరి వరకు సేవ చేయడం ఏదైతుందో అది వివేకానంద ఆ చికాగో వేదికగా చెప్పాడు ఆయన. అంతే. అరే ఇంత గొప్ప దేశమా, ఇంత గొప్ప కుటుంబమా భారతదేశం అంటే? ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ కూడా. అలా స్వామి వివేకానంద మన భారతీయ సంస్కృతిని ప్రపంచమంతా తెలియజేసి తిరిగి భారతదేశానికి వచ్చాడు. ఇంత గొప్ప వ్యక్తి అన్ని దేశాలు తిరిగి మన దేశం గొప్పతనం చెప్తూ వచ్చిన ఊరికే ఉంటామా? ఆయనకు మంచి స్వాగతం, వెల్కమ్ చెప్తున్నారు. అప్పుడు విమానాలు లేవు కదా, పడవలో వచ్చాడు వివేకానంద. పడవ దిగితే అక్కడ ఓడరేవు దగ్గర వేలాది మంది ఉన్నారు వివేకానందకు వెల్కమ్ చెప్పడానికి. ఎర్ర తివాచి పరిచారు వివేకానందకు స్వాగతం చెప్పడానికి. ఓడ దిగాడు వివేకానంద. ఓడ దిగగానే అందరూ పూలమాలలు, తనను సత్కరించడానికి అనేక రకాల శాలువలతో వచ్చారు. అందరూ కూడా ఆతృతతో ఉన్నారు, నినాదాలు చేస్తున్నారు, భారత్ మాతాకి జై, వివేకానందకి, వివేకానందకి. అలాంటి నినాదాలు చేస్తూ అందరూ రెడీ ఉంటే మరి ఆ పడవలోంచి, ఆ స్టీమర్ ఓడలోంచి దిగినటువంటి వివేకానంద వచ్చి పూలమాలలు వేసుకున్నాడా? వేసుకోలే. శాలువాలు వేసుకున్నాడా? వేసుకోలే. ముందు దిగగానే మన భారతదేశం యొక్క మట్టిని ముట్టుకొని ఆ మట్టిలో పొరలాడుతూ ఆ మట్టినంతా తన యొక్క శరీరానికి పూసుకున్నాడు. చాలా మంది అనుకున్నారు, అరే స్వామి వివేకానందకి ఏమైంది? ఇంత గొప్ప వ్యక్తి, ప్రపంచమే ఆయన ముందు నతమస్తకమై ప్రపంచమే ఆయన యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తుంటే ఈయనకి ఏమైంది అనుకున్నారు. అప్పుడు ఆయన ఆ ఇసుకలోంచి లేచి చెప్పాడు, నేను అనేక రకాల దేశాలు తిరిగొచ్చి అవన్నీ భోగ భూములు. అంటే అక్కడ ఆత్మీయత లేదు, ప్రేమ లేదు, కుటుంబం లేదు, మర్యాద లేదు, దేవుడు లేడు, దైవము లేదు, ఏమీ లేదు అక్కడ. భౌతికమే. భౌతికం అంటే డబ్బు, ఎలా సంపాదించాలి, ఎలా ఉండాలి, గొప్పతనం, అంతే. అంతకంటే అక్కడ లేదు. ఇంకా ఆత్మీయత లేదు, ప్రేమలు ఏమీ లేవు అక్కడ. సంస్కారం లేదు, విలువలు లేవు. అలాంటి దేశాలు నేను తిరిగి వచ్చాను. భోగ భూములు అవన్నీ. వాళ్ళు ఏదైనా సుఖం కోసమే జీవిస్తున్నారు. వాళ్ళంతా డబ్బు కొరకే జీవిస్తున్నారు. వాళ్ళు డబ్బే ప్రధానము, సుఖమే ప్రధానము, ఇవన్నీ లేవు వాళ్ళకి. అలాంటి దేశం నుంచి వచ్చాను. నా శరీరం అంతా మైల పడిపోయింది. కాబట్టి ఈ పునీతమైన నా భారతమాత ఒడిలో నేను నా శరీరాన్ని శుభ్రం చేసుకున్నానని చెప్పి అప్పుడు సన్మానం స్వీకరించాడు. స్వీకరించి ఒక మాట చెప్తాడు ఆయన. ఏమో తెలుసా? మనం అందరం మన తల్లిని ఇందాక అనుకున్నాం కదా, భారతమాత. మన భారతీయులందరికీ మన భారతదేశం మనకు తల్లి అనుకున్నాం. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను ప్రపంచ దేశాలు వెళ్ళకంటే ముందు మన భారతదేశము మనకే తల్లి అనుకునేవాడిని, భారతీయులకే. కానీ ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నాను అని వివేకానంద చెప్తున్నాడు. ఏమని గర్వంగా చెప్తున్నానంటే, నా భారతదేశం కేవలం మా భారతీయులకే కాదు తల్లి, ప్రపంచానికే, వరల్డ్కే ఈ యొక్క భారతదేశము తల్లి అన్నాడు ఆయన. అలా మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి, తన ఈ దేశం పట్ల పునీతుడైనటువంటి వ్యక్తి, అట్లా భారతమాత కన్నటువంటి ముద్దు బిడ్డ స్వామి వివేకానంద. మరి వివేకానంద గురించి మనం చెప్తూ వెళ్తే మీ అందరికి ఇప్పుడు ఇక్కడ పరీక్ష మీ అందరికి చలివేస్తుంది కదా కదా
వేయట్లేదు, చలి వేయట్లేదా? ఇంకో 5 నిమిషాలు మాట్లాడచ్చా నేను మరి? అలా స్వామి వివేకానంద ఎందుకు పారిపోయారు వాళ్ళు? ఆయన యొక్క కండలు చూసి పారిపోయారు. ఏం చూసి పారిపోయారు? ఇనుప కండలు ఉక్కునరాలు. ఊరికే చెప్పలే, రోజు 2 గంటల పాటు పొద్దున దాదాపు 500 సూర్య నమస్కారాలు చేసేవాడు స్వామి వివేకానంద జీవిత చరిత్రలో. అలా ఇనుప కండలు ఉక్కునరాలు ఉట్టి ఆయన కండలు చూసి ఒక బాడీ బిల్డర్ చూస్తే ఉంటామా మనం? పారిపోతామా? భయం అనిపిస్తుందా లేదా? అలా వివేకానంద యొక్క కండలు చూసి ఆ అల్లరి మూకలు పారిపోయారు. అందుకే ఆయన చిన్నప్పటి నుంచే వ్యాయామము చేయాలి అని మనకు సందేశం ఇచ్చాడు. దీంట్లో మీరు ఏమనుకోవద్దు, ఇక్కడ మీరు హాస్టల్లో సరే మీకు ఇక్కడ ఎలాగో చేయిస్తారు, హాస్టల్లో లేనప్పుడైనా ఎప్పుడైనా 365 రోజులు నాకు వ్యాయామం చేసే అలవాటు ఉంది. అది సూర్య నమస్కారాల, రన్నింగ్, ఏదైనా పర్వాలేదు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా మాకు రోజు వ్యాయామం చేసే అలవాటు ఉంది అన్న వాళ్ళు చేయొద్దండి. ఒకసారి దించండి. కొద్దిమంది ఉన్నారు, కానీ జీవితంలో భోజనం ఎంత ముఖ్యమో రోజు వ్యాయామము అంతే ముఖ్యమో మర్చిపోవద్దు మీరు. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం మన శాస్త్రాలు చెప్పాయి. అనండి ఒకసారి, శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. దీని అర్థం ఏమిటంటే మనం ఏదైనా మంచి కార్యం చేయాలి, ధర్మ కార్యం చేయాలి, లేదా బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, నేను గొప్పగా స్థిరపడాలి, ఆరోగ్యంగా ఉండాలి, 70-80 సంవత్సరాలు నేను ఆరోగ్యంగా ఉండాలి, ఒక మంచి వృత్తిలో వెళ్ళాలి, నేను ఏది చేయాలనుకున్నా ముందు ఏం సహకరించాలి? మనకి మన బాడీ సహకరించాలి, ఆరోగ్యం మనకు సహకరించాలి. సౌండ్ మైండ్నే సౌండ్ బాడీ. స్వామి వివేకానంద ఏమన్నారు? సౌండ్ మైండ్నే సౌండ్ బాడీ. అందుకే స్వామి వివేకానంద దగ్గరికి మీలా ఒక యువకుడు వెళ్ళాట, ఇంటర్మీడియట్ చదువుకునేటువంటి ఒక అబ్బాయి వెళ్ళి ఆయన అన్నాట, సార్ నాకు భగవంతుడి గురించి చెప్పండి, భగవద్గీత గురించి చెప్పండి అని అడిగాట. వెంటనే వివేకానంద ఆయన చెప్పాడా? చెప్పలే. ఆయన కన్నాట, అక్కడ వాలీబాల్ ఆడుతున్నారు, వాళ్ళంతా ఫుట్బాల్ ఆడుతున్నారు, నువ్వు వెళ్ళి ఒక 2 గంటలు ఫుట్బాల్ ఆడి రమ్మన్నట. అప్పుడు ఆయన అనుకున్నట, అరే నేను ఎందుకు అడిగాను ఈయనకు అనవసరంగా, ఈ సన్యాసే ఈయనకేదో భగవద్గీత చెప్పమంటే, భగవంతుడి గురించి చెప్పండి, నాకేదో ఫుట్బాల్ ఆడమంటున్నాడు ఏంది అనుకున్నట్ట. సరే పెద్ద ఆయన కదా చెప్పి వెళ్ళాట. అక్కడ వెళ్ళి 1 గంట సేపు ఆడొచ్చాడు. అప్పుడు చెమటలు వచ్చాయి ఆయనకి. అప్పుడు చెప్పాట వివేకానంద కూర్చొని, అప్పుడు ఆయన చెప్పాట భగవద్గీత గురించి, భగవంతుడి గురించి. చివరికి అడిగాట యువకుడు, సార్ ఇదే భగవద్గీత నన్ను ఎందుకు 1 గంట సేపు నన్ను ఇబ్బంది పెట్టారు అక్కడ వెళ్ళి, అప్పుడే చెప్పింటే అయిపోయేది కదా, నన్ను ఎందుకు ఫుట్బాల్ ఆడమన్నారంటే అప్పుడు అన్నట్ట, శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. శరీరం సహకరించకపోతే బుద్ధి సహకరించదు, బుద్ధి సహకరించకపోతే మనం 10 అడుగులు ముందుకు వెయ్యలేము, మనము ఏ జ్ఞానాన్ని మనం సంపాదించలేము. కాబట్టి శరీరము, బుద్ధి, మనస్సును నియంత్రించేది వ్యాయామం, మనస్సును నియంత్రించేది ఆటలు, మనస్సును నియంత్రించేది యోగా, ధ్యానము. ఇవన్నీ తన జీవితంలో, నిరంతర జీవితంలో తన అభ్యాసం చేశాడు, తపస్సు చేశాడు. అందుకే వివేకానంద 150-60 సంవత్సరాల తర్వాత ఈరోజు కూడా మనం వివేకానందను గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసిన తపస్సు ఆచరించాడు, ఆయన ఆచరించి చూయించాడు ఆయన. అలా వివేకానంద జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సింది, మనం వ్యాయామం మర్చిపోకూడదు. కానీ ఈరోజు మీకు తెలుసునా, వ్యాయామం ఇప్పుడు మీరు కూడా ఎత్తారు, ఇక్కడ 20% ఎత్తారు మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా వ్యాయామం చేయాలి, ప్రతిరోజు చేయాలి. కనీసం 45 మినిట్స్ 1 అవర్, ఇంకా లీస్ట్ తక్కువ సమయం ఉందంటే హాఫ్ అన్ అవర్ అయినా చేయాలి మనం, లేకపోతే మన ఆరోగ్యం బాగుండదు, గుర్తుపెట్టుకోండి. కానీ ఈరోజు ఈ మధ్య కాలంలో పోనీ వ్యాయామం చేసే వాళ్ళకు తక్కువైనా, వ్యాయామం చేయకపోవడంతో పాటు ఇంకా అనేక రకాల పొరపాట్లు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. వ్యసనాలకు, నేను ఇందాక అన్నాను కదా, విలాసాల మత్తు వదిలి వివేకుని బాట నడిచి స్వాభిమాన భారతాన్ని జగతిలోన నిలుపుదాం. విలాసాలంటే ఏంటండి? విలాసాలకు పోకూడదు. విలాసాలంటే డ్రగ్స్కు బానిస కావడం, విలాసాలంటే చిన్న చిన్న మత్తు పదార్థాలకు బానిస కావడం, విలాసాలంటే అనేక రకాలైనటువంటి చెడు తిండ్లు ఈ మధ్య తింటున్నారు రోడ్ల మీద. చిన్న పిల్లలు, మీరంటే తినకపోవచ్చు, మీ చిన్నవాళ్ళు, తెలియని వాళ్ళు కురుకురేలు, మన ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి అనేక రకాలైనటువంటి చెడు పదార్థాలు తింటున్నారు. అవి ఇష్టంగా తింటారు. చాక్లెట్లు కూడా మంచివి కావండి. మనకు పల్లి పట్టీలు, రకరకాలైనటువంటి మంచి ఆహార పదార్థాలు మన అమ్మ చెప్తుంది ఇంట్లో, అలాంటివి తినాలి. కానీ బయట జంక్ ఫుడ్ అనేక రకాల తినే అలవాటు ఈరోజు పిల్లలకి, దానివల్ల అనేక రకాల అనారోగ్యాలు వస్తున్నాయి. నేను మొన్న బైన్సాలో ఒక హాస్పిటల్కి వెళ్తే 5వ తరగతి 6వ తరగతి చదువుకునే పిల్లలు 5-6 బెడ్ మీద ఉన్నారు. వాళ్ళు ఏమైంది, వీళ్ళకు జ్వరం అంటే జ్వరం రాలేదు, వాళ్ళందరికీ అల్సర్.
ఇంత చిన్న పిల్లలకు అలసర ఎందుకు వచ్చింది? వాళ్ళు పానపరాగ తింటారా? ఏమ్మా 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి మీ ఇలాంటి వయసు వాళ్ళు పానపరాగ తింటారా? మీరు ఎవరైనా తింటారా? పానపరాగ గుట్కా తింటారమ్మా? కళ్ళు తాగుతారా? మీరు ఎవరైనా డ్రింక్ చేస్తారా? బీడీలు తాగుతారా? సిగరెట్లు తాగుతారా మీరు ఎవరైనా? మరి ఏ చెడు అలవాటు లేకుండా మీ అంత వయసు పిల్లలకు అలసర ఎందుకు వచ్చింది? ఈ జంక్ ఫుడ్స్, అనేక రకాలైనటువంటి విషపూరితమైనటువంటి పదార్థాలు తింటున్నారు వీళ్ళు. కాబట్టి మంచి ఆహారం తీసుకోవాలి, మంచి వ్యాయామం చేయాలి. ఇది మనకు వివేకానంద చెప్పారు, అప్పుడు చెప్పారు చూడండి. అంతకంటే భయంకరం ఏంటంటే 9th 8th ఇంటర్మీడియట్ యూత్లో ఈ మధ్య ఏమన్నా మీ దాంట్లో 9th 10th వాళ్ళు ఒకసారి చేయొద్దండి. 9th 10th చాలామంది ఉన్నారు. మీరు అదృష్టవంతులు, అభ్యుదయ స్కూల్లో చదువుతున్నారు. దించండి, చేతులు దించండి. వీళ్ళ అభ్యుదయ స్కూల్ ఇక్కడ మంచి గొప్ప వాతావరణంలో ఒక చక్కటి విలువలు, సంస్కారము, మన సనాతన ధర్మము, మన హిందూ సంస్కృతి ఇవాళ మీ అందరికీ నేర్పుతూ చదువుతో పాటు మంచి విలువలు నేర్పిస్తున్నటువంటి గొప్ప పాఠశాల మీది. అదృష్టవంతులు మీరు. అభ్యుదయ పాఠశాలకి చప్పట్లు కొట్టండి దయచేసి. ఈ స్కూల్లో చదివే అవకాశం వచ్చింది మీకు. ఇంకా చాలా స్కూళ్ళు ఉన్నాయి మన ఆదిలాబాద్లో, కానీ ఈ స్కూల్లో మీకు అవకాశం రావడం గొప్ప విషయం. ఎందుకంటే అన్ని స్కూల్లో ఇలా ఉండవు, ఇలా ఉండే స్కూళ్ళు కూడా ఉండొచ్చు, కానీ అందులో ఈ స్కూల్ కూడా ఉంది మంచి స్కూళ్ళలో. అందుకని నేను కూడా సార్ గర్వపడుతున్నాను సార్. అందరు కూడా సార్లకి, ప్రిన్సిపల్ మేడమ్స్, మీ అందరు కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. మంచి వాతావరణంలో ఇక్కడ స్కూల్ నడుస్తుందని విన్నాను, ఈరోజు నేను చూస్తున్నాను. నేను ఎందుకంటే నేను ఈ 4 జిల్లాల్లో వందల పాఠశాలలు నేను విజిట్ చేస్తూ ఉంటాను, నేను వెళ్తుంటాను. అలా మంచి పాఠశాల మనది. కాబట్టి మీరు ఇక్కడ నేర్పినటువంటి అనేక రకాల విషయాలు మనం అలవాటు చేసుకుందాం. ఒకరోజు నేను సిరికొండ వెళ్తున్నాను, మన ఆదిలాబాద్ జిల్లాలోనే ఇచ్చోడ నుంచి 14 కిలోమీటర్లు సిరికొండ మండలం. ఉదయం వాళ్ళకి యోగా, ఇంకో 20 నిమిషాలు యోగా మెడిటేషన్ నేర్పిస్తుంటాం. మళ్ళీ 10 నిమిషాలు మంచి మంచి గేమ్స్ ఆడిపిస్తుంటాం. అలా నేర్పించడానికి రాత్రి 12 గంటలకు నేను వెళ్తున్నాను, పొద్దున 6 to 7 అక్కడ వెళ్తుంటే ఈ హైవే ఉందా మనది, ఇదే హైవే. ఆ హైవే ఇచ్చోడా నుంచి వెళ్తుంటే హైవే కింద బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కింద ఒక 50 మంది 9th 10th ఇంటర్మీడియట్ చదువుకునే అబ్బాయిలు ఉన్నారు. రాత్రి 12 గంటలకి నేను బైక్ మీద వెళ్తున్నాను. నేనేమనుకున్నాను, ఎవరైనా వస్తూ పోతుంటే యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నాను నేను. చివరికి అక్కడ అడిగాను, ఏనాయనా బాబు, ఏమైందిరా బాబు? ఏం లేదు సార్, మా ఫ్రెండ్ రాజశేఖర్ గారి బర్త్డే సార్ అన్నారు వాళ్ళు. ఊరే ఇదేం బర్త్డే, రాత్రి 12 అవుతుంది, ఇప్పుడే కదా సార్ డేట్ మారుతుంది. మా ఫ్రెండ్ రాజశేఖర్ గారి బర్త్డే. అరే పోనీ బర్త్డే చేసుకుంటే మీకు ఇల్లు లేదా, అమ్మ లేదా, నాన్న లేదా, మీరు చదువుకున్న స్కూల్ లేదా, గుడి లేదా, అక్కడ చేసుకోవాలి కదా. అది కూడా పొద్దున కదా మనకు. ఉదయం అంటే ఎప్పుడు సూర్యోదయంతో ఉదయం కదా. రాత్రి 12 తర్వాత ఉదయం ఏదైతే మారుతుందో డే, అది ఇంగ్లీష్ వాళ్ళది. కానీ మన భారతీయులకు సూర్యుడు మనకు ఉదయము, సూర్యోదయం నుంచి రేపటి సూర్యోదయం వరకు 24 గంటలు మనకు. అది ఒక రోజు, దినము అంటాం మనము. మరి ఇక్కడ చేసి పర్వాలేదు చేసుకుంటున్నారు. కేకులు తెచ్చారు, బైకుల మీద పెట్టారు, కేక్ కట్ చేశారు, ఎవడు తినలేదండి. ఆ కేక్ కోసి ఏం చేశారు మీకు తెలుసు, కొద్దిమంది మీరు చూసి ఉంటారు, ముఖాలకు పూసుకున్నారు. ఇది ఆశ్చర్యం వేసింది నాకు. అరే ఇది ఎక్కడి పద్ధతి? ఇది కేక్ కట్ చేయడం కూడా మన పద్ధతి కాదే. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి 79 సంవత్సరాలు అయిపోయిందే, అయినా కూడా వాళ్ళ పద్ధతిలో ఇంకా మనం పండుగలు చేసుకుంటున్నామే. ఇది ఆశ్చర్యం. ఇది అరే మనకు స్వాభిమానం లేదా, మనం స్వదేశీ భావన లేదా, భారతదేశంలో మనకంటూ పద్ధతి లేదా? పుట్టినరోజు చేసుకుంటే మన పెద్దలు ఏం చెప్పారో తెలుసా? పొద్దున్నే లేవాలి, అభ్యంగానే స్నానం చేయాలి, కొత్త బట్టలు వేసుకోవాలి, అమ్మ నాన్నకు దండం పెట్టుకోవాలి, దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, ఇంకెవరో దేవుడికి దండం పెట్టుకొని రావాలి. ఒక ఆవు దగ్గరలో ఉంటే ఆవుకు దానం చేయాలి, దాన పెట్టాలి. లేకపోతే దగ్గరలో ఎవరైనా ఆవాసం ఉంటే, అనాథ పిల్లలుంటే వాళ్ళకు ఒక పూట భోజనం పెట్టాలి. అప్పుడు మీకు విద్య, బుద్ధి, చదువు, సంస్కారము అన్ని రకాల ఆశీస్సులు మీకు అందుతాయి. ఇది మన పద్ధతి, పుట్టినరోజు పద్ధతి. కానీ నాకు ఆశ్చర్యం వేసింది, మీరేంద్ర బాబు ఇలా చేసుకుంటున్నారంటే ఫ్యాషన్ సార్, ఫ్యాషన్ సార్. ఇదేం ఫ్యాషన్ రా భయ్? అరే మీరు భారతదేశంలో పుట్టారు, ఇక్కడ ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు రా భయ్, ఇది బ్రిటిష్ వాళ్ళ పద్ధతి. తర్వాత ఇంకొక ప్రమాదకరమైన సంఘటన జరిగింది తెలుసా మీకు? ఆ రోజే చివరికి వాళ్ళు కేక్ కట్ చేసుకొని తిన్న తర్వాత, చిన్నారుల తమ్ముళ్ళు మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోండి, జీవితంలో అలాంటి పొరపాటు మనం చేయకూడదు నాన్న. అలా కనుక చేసినట్టయితే స్వామి వివేకానంద ఆత్మ ఘోషిస్తుంది పైన. ఎందుకంటే ఆయన 39 సంవత్సరాలు మాత్రమే బ్రతికారు స్వామి వివేకానంద. రాత్రి పగలు తిరిగి 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 నా దేశంలో గొప్ప వ్యక్తులు కావాలి, నా దేశంలో మంచి వ్యక్తులు కావాలి, రాబోయే తరాల వాళ్ళు మంచి సంస్కారాలు, విలువలు, మంచి ఆరోగ్యంతో దేశభక్తులుగా జీవించాలని కోరుకున్నాడు ఆయన.
అలాంటి దేశంలో వివేకానంద కోరుకున్నటువంటి ఈ దేశంలో మన కోసమే 39 ఏళ్ళే బ్రతికి ఈ దేశం కోసమే చనిపోయినటువంటి వ్యక్తికి ఆత్మ ఘోషిస్తుంది. ఆయన స్వర్గంలో బాధపడతాడు ఇలాంటి పనులు చేస్తే. మనం అలాంటి పనులు చేయకూడదు. కాబట్టి చివరికి ఏం చేశారు వాళ్ళు? బర్త్డే అయిపోయిన తర్వాత వాడు బీరు బాటలు తీసుకొచ్చాడు, మందు తీసుకొచ్చాడు. అక్కడ ఉన్నది ఎవరో 30-40 సంవత్సరాల వయసు వాళ్ళు కాదు సుమా, వాడు ఫ్రెండ్స్ వచ్చారు, మీలాంటి వయసు వాళ్ళు, 9th వాళ్ళు ఉన్నారు దాంట్లో. నేను అడిగాను 10th వాడు, ఆ బర్త్డే పిల్లవాడు ఎవడైతున్నాడో వాడు రాజశేఖర్, వాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. వాడు మందు తీసుకొచ్చాడు, వాళ్ళందరికీ మందు దాపాడు. మందు అలవాటు ఉంటుందా? మీకు అలవాటు ఉందా? చిన్నపిల్లలకు అలవాటు ఉంటుందా? ఎవరో పెద్దవాళ్ళు తాగితే తాగుతారు, కానీ వాళ్ళకి అలవాటు లేదు. కానీ వాడి బర్త్డే కారణంగా మందు తీసుకొచ్చాడు. మరి వాడు జాబ్ చేస్తున్నాడు రాజశేఖర్ కాదు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. వాడు దాదాపు 50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎవడిచ్చాడండి వాళ్ళకి? వాళ్ళ నాన్న ఇచ్చాడు. వాళ్ళ నాన్న అడిగాడా, ఒరే నువ్వు 50,000 తీసుకొని ఏం చేస్తున్నావురా, బర్త్డే ఎలా చేస్తున్నావు? వాళ్ళ నాన్న అడిగి కనుక వాడికి తెలుసుకొని ఉంటే అది జరిగేదా? డబ్బులు ఉన్నాయి కదా, నా కొడుకు బర్త్డేకి డబ్బులు అడిగాడని ఇస్తే వాడు ఏం చేశాడు? 50 మందిని తాగుబోతుల్ని తయారు చేశాడు. వాళ్ళు తాగారు, మత్తెక్కిపోయింది, అలవాటు లేదు కదా. ఆ మత్తులో అక్కడున్న బీరు బాటలన్నీ పలగొడితే ఆ బీరు బాటలన్నీ వక్కలైపోయినాయి. పక్కన ఒక మానకాపురం అనే ఊరు ఉంటుంది, వాళ్ళు పొద్దున ఇచ్చోడకు పాలు తీసుకొస్తారు, వాళ్ళ కాళ్ళకు గుచ్చుకుంటే రక్తాలు వెళ్ళాయి, పోలీస్ కేసు అయింది. గుర్తుపెట్టుకోండి. ఇది కరెక్టేనా? ఈరోజు భారతదేశంలో మనము ఇవాళ ఉన్న ఇంత గొప్ప దేశంలో పుట్టాము. మనము వివేకానంద పుట్టిన దేశంలో మనం పుట్టాము, సోదరి నివేదిత పుట్టినటువంటి మన దేశంలో మనం పుట్టాము. కాబట్టి ఆలోచించాలా చిన్న, మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి చిన్నారులారా. కాబట్టి మనకంటూ మన పెద్దలు, మన గురువులు వాళ్ళు ఎంత శ్రమిస్తున్నారు. వాళ్ళ యొక్క మన ఆశయాలు, మన మీద ఎన్నో ఆశయాలు పెట్టుకొని మనల్ని గొప్ప వ్యక్తులు తయారు చేయడం, వాళ్ళు ఆహర్నిశలు కష్టపడుతున్నారు మన తల్లిదండ్రులు. పొద్దునల్లా వెళ్తే 8 గంటలకు వెళ్తే రాత్రి 9-10 గంటల దాకా మన నాన్న కష్టపడి మన కోసం జీవిస్తున్నాడు. మన అమ్మ పొద్దున 5ంటికి మనకంటే ముందు లేచి మనకంటే చివరికి పడుకొని మనకు కావలసినటువంటి భోజనాలు, మనకు కావలసినటువంటి బట్టలు ఉతికి ఎన్ని సేవలు చేస్తుందో మన అమ్మ నాన్నలు మీరు గుర్తు చేసుకోండి ఒకసారి. కానీ వాళ్ళకు పేరు తేవాలా, మన ఉపాధ్యాయులకు పేరు తేవాలి. వివేకానంద కోరుకున్నటువంటిది జరగాలి ఈ దేశంలో అంటే మనం చిన్నప్పటి నుంచే ఇలాంటి చెడు అలవాట్లకి, చెడు తిండ్లకి, చెడు అలవాట్లకు పోకూడదు. మనం ఉదయమే లేవాలి, వ్యాయామం చేయాలి, మంచి అలవాట్లు చేసుకోవాలి. అప్పుడే మనం నిజంగా మన ఆరోగ్యం కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాడు ఒకసారి. ఆరోగ్యమే. కాబట్టి ఆరోగ్యం లేకపోతే ఏం లేదమ్మా. ఆ ఆరోగ్యం గురించి మనకు వివేకానంద పదే చెప్పాడు. వ్యాయామం చేయండి, మంచి అలవాట్లు చేసుకోండి, ధ్యానము చేయండి. కాబట్టి మీరు స్నానం చేసిన తర్వాత మీరు మర్చిపోకూడదు. రేపటి నుంచే మీరు మొదలు పెట్టండి. కనీసం ఒక 5 మినిట్స్, ఎన్ని నిమిషాలండి? 5 మినిట్స్ ధ్యానం చేయండి. ఎలా ధ్యానం చేయాలో 1 నిమిషం నేను ఇక్కడ మీకు ప్రాక్టీస్ చేయిస్తాను. మీ స్కూల్లో కూడా మీకు చేయిస్తారు కావచ్చు. ఒకసారి నిటారు కూర్చోండి అందరూ బాయ్స్ అందరూ కూడా నిటారు కూర్చోండి. చిన్న ముద్రలో పెట్టుకోండి అందరూ. చూపుడు వేలు, ఈ బొటన వేలు చిన్న ముద్రలో ఉండండి. చిన్న ముద్ర, మోకాళ్ళ మీద చేతులు పెట్టుకోండి. పక్క వాళ్ళకి ఏం చెప్పకండి, నేను చెప్తున్నాను కదా, మీది మీరు చేయండి. చిన్న ముద్రలో ఉండండి. ఇది చేయించి నేను ముగించేస్తాను. సైలెంట్ ఉండండి, కళ్ళు మూసుకోండి. తేలికగా కళ్ళు మూయాలి. దీర్ఘ శ్వాస మీద దృష్టి పెట్టండి. మనస్సు మీద దృష్టి పెట్టండి. మనస్సు అట్లా వెళ్తుంటుంది. దిగంబర్ సార్ వచ్చారు, ఎప్పుడు ముగిస్తారో, మాకు ఆకలిస్తుంది, చలి కూడా పెడుతుంది, ఇవన్నీ మనసులో వస్తాయి. రానియండి, ఏం పర్లేదు. కొద్దిగా తిట్టుకోండి నన్ను, కానీ ధ్యానంలో వచ్చి బయటికి రావద్దు. శరీరం అంతా తేలికగా ఉండాలి. చూడండి, అట్లా ప్రశాంతంగా కూర్చున్నాం. ఏ అవయవం మీద కూడా ఒత్తిడి లేదు. ప్రశాంతంగా కాళ్ళు ఫ్రీగా ఉన్నాయి, మీ చేతులు, మీ కళ్ళు, తలలో ఉన్న భాగాలన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. చూడండి, కళ్ళు తేలికగా మూయండి. ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస పెట్టాలి. చిన్ముద్రలో ఉన్నారు. మనస్సు మీద కూడా దృష్టి పెట్టండి. ఇందాక నేను చెప్పానే, వెళ్తుంటుంది మనస్సు, వెళ్ళనియండి. మనస్సును నియంత్రించడమే ధ్యానం. మనస్సును నియంత్రిస్తే ఎంత గొప్పదైనా మనం అనుకున్న లక్ష్యం తప్పకుండా మీరు సాధిస్తారు. స్వామి వివేకానంద ఏమన్నారంటే, మనం ఏదైనా లక్ష్యం అనుకుంటే అది చేరుకోవడానికి 1000 సార్లు ప్రయత్నం చేయమన్నారు. 1000 సార్లు ప్రయత్నం చేసినా కూడా అది ఫలితం దొరకలేదనుకోండి, సాధ్యం కాలేదనుకోండి, 1001సారి కూడా ప్రయత్నం చేయని చెప్పాడు ఆయన. ఇది వివేకానంద చెప్పారు. కాబట్టి ఇది సాధించడానికి మనకు సన్నద్ధత ఏదైతుందో అదే ఈ ధ్యానం. ఇలా 5 నిమిషాలు మనస్సు మీద దృష్టి పెట్టి ప్రశాంతంగా రోజు మీరు చేయండి. స్నానం చేయగానే మీ హాస్టల్ రూమ్లో కానీ
ఎక్కడైనా మీ బెడ్ అక్కడ ఏదున్నా కూర్చున్నా బెంచ్ ఉన్నా దాని మీద ప్రశాంతంగా లేదా కిందనైనా కూర్చొని ప్రశాంతంగా 5 నిమిషాలు ధ్యానం చేయండి. మీలో అనంతమైనటువంటి శక్తి నిర్మాణం అవుతుంది, మీలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మీరు ఏదంటే అది జరుగుతుంది తప్పకుండా. మీకు ఎలాంటి భయాలు, ఎలాంటి మొహమాటము ఏమి ఉండవు. మంచి క్వశ్చన్లు వేయగలిగే కెపాసిటీ మీ మెదడులో పెరుగుతూ ఉంటుంది. మీరు చదివింది బాగా గుర్తుండడానికి కూడా చాలా ప్రయత్నం జరుగుతుంది. స్వామి వివేకానంద ఒక పుస్తకం చదివిన తర్వాత ఆయన, మనం గంట చదివే పుస్తకం ఆయన 5 నిమిషాల్లో చదివేసేవాడు. అలా పేజీలు తిప్పుతూ ఉండేవాడట. ఆయనతో కలిసిన ఒక ఫ్రెండ్ అడిగాట గ్రంథాలయంలో, స్వామీజీ మీరు పుస్తకం అయిపోయిందా? ఆయన ఇంకో పుస్తకం తీసేవాడట 5 నిమిషాల తర్వాత. ఆయనకు డౌట్ వేసింది ఆయన ఫ్రెండ్కి, ధ్యానంలో ఉండండి, ధ్యానంలో ఉండి వినండి, కళ్ళు తెరవద్దు, నిటారుగా కూర్చోండి. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అడిగాట, ఏంటన్నారే నువ్వు పుస్తకం అంతా చదివావా? అవును చదివాను. ఆయనకు డౌట్ వచ్చి అలా ఏదో ఒక పుస్తకం మధ్యలో ఒక పేజీ తీసి దీంట్లో ఏముందిరా అని అడిగాట. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడట నరేంద్రుడు. అంటే అంత వేగంగా చదివి ఒక్కసారి అట్లా చదివేస్తే మర్చిపోలేనటువంటి జ్ఞాపక శక్తి ప్రపంచంలో ఏకైక వ్యక్తి స్వామి వివేకానంద. అది ధ్యానం వల్ల ఆయనకు వచ్చింది. ఇందాక నేను ఉదాహరణ చెప్పానే, పాము వచ్చినా కూడా ఆ స్థితి నుంచి ఆయన బయటికి రాలేకపోయాడు. అంతటి ధ్యానమైనటువంటి వ్యక్తి. ధైర్య సాహసాలకు కూడా స్వామి వివేకానంద మనకు ఒక గొప్ప ఉదాహరణ. ఒకరోజు వాళ్ళ విద్యార్థులు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఆడుకుంటున్నారు ఒక తోటలో. అక్కడ చెట్లు ఉన్నాయి. ఆ చెట్లన్నీ చెడగొడతారని అక్కడ ఉన్నటువంటి ఆ తోటమాలి, ఆ తాతయ్య ఏమన్నాట, రే పిల్లలు ఆ చెట్టు మీద దయ్యాలు ఉన్నాయని అన్నట. వాళ్ళంతా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతున్నారట. అప్పుడు వివేకానంద, రే ఎక్కడ పారిపోతున్నారా? మనం అన్నింటినీ మూఢనమ్మకాలు వెంటనే నమ్మకూడదు అని చెప్పేసి అన్న కూడా, పోయి మేము వెళ్తారా బాబు, మాకు భయం దయ్యం అంటే అని వెళ్ళిపోయారు వాళ్ళంతా. చివరికి వివేకానంద ఒకటి ఆగాడు అక్కడ. ఆగి ఆ చెట్లన్నీ కొమ్మకెక్కి చూశాట, దయ్యం ఎక్కడైనా కనిపిస్తుందేమోని. ఎక్కడ కనిపించలే. తెల్లారి వాళ్ళకి ధైర్యంగా చెప్పాట స్నేహితులకి, ఒరే దయ్యం లేదు. అలా చిన్న విషయాన్ని కూడా పరిశీలించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చిన్న వయసు నుంచే చేశాడు ఆయన. కాబట్టి ఇట్లాంటి అనేక విషయాల పట్ల మీరు కూడా, మీకు చాలామందికి ఉంటుంది, నేను ఒక గొప్ప సైంటిస్ట్ కావాలి, నేను ఒక డాక్టర్ కావాలి, నేను ఒక టీచర్ కావాలి, నేను ఒక లాయర్ కావాలి, నేను ఒక గొప్ప శాస్త్రవేత్త కావాలి, ఒక వ్యవసాయదారుని కావాలి. మనకు లక్ష్యం ఉన్నా మనం సాధించాలంటే దానికోసం నిరంతర శ్రమ ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి ప్రతిరోజు ఈ విధంగా 5 నిమిషాలు మీరు ధ్యానం చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. నేను ఇప్పుడు ఒక శ్లోకం చెప్తాను, అనండి అందరు కూడా. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.